హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది ఒక పెద్ద కొత్తిమీర కట్టండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 8 పచ్చిమిర్చి అండి. ఈ పచ్చడి తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుందండి, రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి, చాలా మంచిదండి ఆరోగ్యానికి, లేడీస్కైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా. ఇప్పుడు కొత్తిమీరకు వేర్లు కట్ చేసుకోవాలండి, దానికి మట్టి గిట్లా ఉంటుంది. కట్ చేసుకొని ఈ కొత్తిమీరను నీళ్ళలో 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎప్పుడైనా కానీ ఆకుకూరలు ఏవైనా కానీ కట్ చేయకముందే కడుక్కోవాలండి, ఎందుకంటే కట్ చేసిన తర్వాత కడిగితే దాని పోషక విలువలు పోతాయి, ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా పోతుందండి. శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి, మరీ సన్నగా అవసరం లేదు, ఒక 1 ఇంచు 1/2 ఇంచు సైజ్ తోటి కట్ చేసుకుంటే అయిపోతుందండి. ఇట్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. దీని తర్వాత కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. దీనివల్ల హెల్త్కు చాలా మంచిది, ఆకలి కూడా పెరుగుతుంది, మంచిది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా ఉంటే కొంచెం ఉంచుకొని అందులో వేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి గోలించుకోవాలండి. దాని తర్వాత అందులో ఏదో జీలకర్ర ఉందో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా గోలిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఈ కళ్యామాకు కొద్దిగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఒక 10-15 సెకండ్లు వేపుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి అందులో. ఈ నూనె వేడికి చింతపండు మంచిగా మెత్తగా అవుతుంది, చట్నీలో మంచిగా మిక్సీలో మంచిగా మెత్తగా దంగుతుంది. 1 నిమిషం అలా వేయించుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు అండి, ఎక్కువ అవసరం లేదు. ఈ కర్రీ అయితే కొద్దిగా పసుపు ఎక్కువ పడుతుంది, కానీ చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి, చల్లారుతుంది. స్టవ్ ఆఫ్ చేయొద్దు, స్టవ్ రన్నింగ్లో ఉండాలి, స్లిమ్లో ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు దగ్గరకు వచ్చేదాకా వేయించుకోవాలండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అని ఒక 50 సంవత్సరాల క్రితం ఒక పాట వచ్చిందండి. అది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వర్తిస్తుంది. కావున ఫ్రెండ్స్, మీ జీవితానికి మీరే బాధ్యులు. క్రమశిక్షణతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని కఠోరంగా శ్రమిస్తే విజయం ఏదో ఒక రోజు మీ తలుపు తడుతుంది. ఇది 100% నిజమండి. మీకు ఎవరు హెల్ప్ చేసినా చేయకుండా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారండి. ముందుగా నిన్ను నువ్వు నమ్ము, ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఆ తర్వాత మిగతా వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ఏ స్మాల్ అడ్వైజ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు కొత్తిమీర దగ్గరకు వచ్చిందండి. ఈ కొత్తిమీర మంచిగా వేగిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏదైతే అంతకుముందు మిర్చి గోలించి పెట్టుకున్నామో అది మిక్సీలో వేసుకొని ఇది కూడా అందులో వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మిర్చికి ఇట్లా చల్లారింది కాబట్టి ఇప్పుడు మిక్సీలో గ్రైండింగ్ చేసుకున్నాము. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు చట్నీ. ఇప్పుడు రుబ్బి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దీనికి తాలింపు పెట్టుకుందాము. చిన్న కడాయి పెట్టేసి దాంట్లో 1 టీ స్పూను ఆయిల్ పోసుకున్నాను, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. పచ్చడి కొద్దిగానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయదు పోపు గింజలు. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత
నెక్స్ట్ వీటిలో ఒక 5-6 కరివేపాకు రెబ్బలు, ఒక 2 సుంచుకున్న ఎండుమిర్చి ఇవి అందులో వేసి కలుపుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉంటే పోపు మాడిపోతుంది. అవి కొద్దిగా గోలిన తర్వాత ఒక చిటికెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, జస్ట్ ఫ్లేవర్. వెల్లుల్లి వేసుకుంటామంటే వెల్లుల్లి దంచి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చిటికెడంత పసుపు వేసి కలుపుకోవాలండి. రెడీ అయిపోయింది తాలింపు. చట్నీలో వేసుకుందామండి. చాలా సూపర్ ఉంటుందండి టేస్ట్, హెల్త్ టేస్టు. మంచిగా ఆకలి లేని వాళ్ళు కూడా ఇది చేసుకుంది అంటే ఆకలి పెరుగుతుంది. కొత్తిమీర పచ్చడి చూడండి ఎంత యమ్మీగా ఉందో, చాలా రుచిగా ఉంటుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.